మేము వేణుగోపాల్ నగర్ కాకర్ల షబీరా వైల్మన్సూరి కాలనీ. మేము డిఎస్పీ బంగ్లా కాడికి వచ్చినాము. గీత అనే ఒక ఆమె గురించి ఇక్కడ మేము మాట్లాడడానికి వచ్చినాము. మాకు సారు మంచిగా స్పందించినాడు. మాకు న్యాయం చేస్తామన్నారు. మాకైతే ఆమె నుంచి రక్షణ అయితే కావాలా. మేము ఇదే కోరుకున్నాం. మాకు ఎక్కడ తిరిగి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళని మా మీద దౌర్జన్యం చేస్తున్నాయమ్మా. మాకైతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. మీరందరూ కలిసి ఫోన్లు రాత్రిపూట చేసి అందరిని బెదిరిస్తుంది. మీరే న్యాయం చేయాల. చైన్ లాగేసుకుంది, అందరినీ కొడుతుంది, ఇష్టసరం కొద్ది చేస్తుంది. ఎవరి ఇళ్ళ కాటికి పోయి దౌర్జన్యాలు చేస్తుంది. అందరిని తిట్టొచ్చేది, కొట్టొచ్చేది, గలిజుగా మాట్లాడేది, నీచంగా మాట్లాడేది, అట్లా చేస్తుంది. మాకైతే న్యాయం కావాలా. ఆయమ్మని ఎంత బిర్యానీ మీరు ఇది చేసుకుంటే మాకు అంత మేలు. గీత గీత అని ఒక ఆమె. ఆమె ఎవరో మాకు తెలీదు, ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. ఆమె ఫ్యామిలీ ఏమో, ఆమె బ్యాక్గ్రౌండ్ మాకు తెలీదు. మాకు తెలియదు సార్ ఆమె ఎవరో కూడా మాకు తెలీదు. ఏ విషయంగా గొడవ చేస్తుంది, ఏ విషయంగా అనేది పలాంటి అనేది లేదు సార్. ఏదైనా మంచిగా మాట్లాడినా కష్టమే, చెడుగా మాట్లాడినా కష్టమే, దావలో నడిచినా కష్టమే, ఇంటికల్లా చూసినా కష్టమే, నిల్చున్న ప్రతి ఒక్క విషయంలో ఆమెతో ప్రాబ్లం. ఇదనే కాదు, ఏ విషయంలో కూడా ప్రాబ్లమే. అమ్మ మన వల్ల కొడుతుంది. తప్పు మంది లేకపోయినా మనల్నే కొడుతుంది. రాళ్ళ కొడుతుంది. రాళ్ళు పరకలు, చెప్పులు, నీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని కొడుతుంది. ఆడలే, మగలే, ముసిల్లే, వయసులే ఏమి లేదు సార్. మాకైతే రక్షణ అయితే కావాలా. మాకైతే న్యాయం అయితే జరగాల. మాకు ఎంత తొందరగా ఆమె నుంచి మమ్మల్ని ఇచ్చేస్తారో మీరు చేయండి. ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర, మీ ఏరియాలో? 2 years నుంచి ఉంది సార్ ఇక్కడ. మాకు అది గొడవ. ఆమె ఇల్లు కాదు అసలు. ఆమె ఎవరో గల్లీకి కుటుంబం లేదా? ఏమి లేదు సార్. ఎవరినెవరో పిలుచుకొస్తుంది, తాగుతుంది, పైనుంచి రాళ్ళు వేస్తుంది, బాటలు వేస్తుంది, ఇష్టస్థానం కొద్ది అయిపోయింది. ఆమెను అడిగే వాళ్ళే లేరు అక్కడ. ఎవరినెవరో పిలుచుకొస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినారా? పోలీసులకు కానీ ఫిర్యాదు చేశాను సార్. మా వాళ్ళైతే మాకైతే స్పందించలేదు. ఏమి మేము పోయినాము, 4-5 సార్లు పోయినాము. నా చైన్ లాగేసుకుంది, నా చైన్ ఇంట్లో పెట్టుకుంది. ఇప్పటికీ నాకు ఇవ్వలేదు సార్. నాకైతే తిప్పిల్ల. గీత. నేను పోలీస్ స్టేషన్ పోయినాము సార్. పోయింటే కన్నా వాళ్ళు మర్డర్ కేసులో ఉన్నామన్నారు. కనీసం కేసు కూడా రాసుకోలేదు సార్ అక్కడ 1 2 రోజులకు రండి. ఆయమ్మకే పోలీసులు కూడా ఫేవర్ గా చేస్తున్నారు సార్. ఇది ఈమెనే. నిన్న నాకు కొట్టింది సార్ మొత్తం ఇదంతా. ఇవన్నీ గీత ఇక్కడ చూడండి సార్. వెనకాలంతా బ్యాక్ ఫ్రంట్ అంతా మనుషులను చంపడానికి కూడా వెళ్తాడు సార్. అట్లాంటి ఆడది సందులో ఉండకూడదు. ఒకవేళ ఆమె సొంత మిల్లు అయింటే మేము అభ్యంతరం చేయము. అసలు ఆమె ఇల్లే కాదు. ఆమె ఎవరో వచ్చి ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తుంది. వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళైతే ఎవరు రావడం లేదు సార్. ఇళ్ళ కాడికి అయితే ఈమెనే మమ్మల్ని బెదిరిస్తుంది. పలానాలు పలానా అని చెప్పి ఇదంతా నాది. పిల్లలు పెద్దలు అందరూ సందులో వాళ్ళు తిరగాలంటే భయపడుతున్నారు. నైట్ టైంలో మనుషులు పంపించి వాకిళ్ళు కొట్టేది. ఎన్నాళ్ళు సార్ అట్లా మేము చేయాలి సందులో సంసారాలు? డోర్లు తీయలేదు సార్ మేము. మగవాళ్ళు సార్. రాత్రి అయితే వచ్చినారు సార్. ఆ అమ్మాయికి అయ్యాల కాడ ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి గలీజుగా మాట్లాడింది. ఇద్దరు సార్. ఏమని? నా పేరు షరీఫా సార్. వేణుగోపాల్ నగర్ సూరి కాలనీ మాది. సూరి కొట్టాలు. ఆమె వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది సార్. మేము 45 ఏళ్ళ నుంచి ఉన్నాం ఆడ. 45 ఏళ్ళ నుంచి ఉన్నాము. 33 ఏళ్ళు అయింది అది కొత్తల గోడలు కట్టి. ఇప్పుడు ఆమె అది స్థలం ఆయమ్మది అని అంటుంది. ఆమె ఇల్లు రేకుల షెడ్డు, రేకులు వీకేపిస్తాను, గోడలు వీకేపిస్తాను, నేను కూలని చెప్పి వచ్చినాను. చాలా భయపడిస్తుంది సార్. నాకైతే బాగాలేదు. నాకు బీపీ షుగర్ అంతా ఎక్కువ. అందరూ కోడన్లు లంజా కొడుకులే. నా మొగుడిని కొట్టేకి పోయింది సార్. నన్ను 3 సార్లు కొట్టింది సార్. ఆయమ్మ అదే సెల్లు మీద సార్. చాలా మాకు ఇది చేస్తాను సార్. చిన్నపిల్లలు తిరుగుతుంటారు సందులో. రాత్రి 3 గంటల ముంటి రాళ్ళు వేస్తుంది. చిన్నపిల్లలు తిరుగుతుంటారు. కడుగు నీళ్ళు పోస్తుంది, పని నుండి కారం నీళ్ళు పోస్తుంది. అవన్నీ చేస్తుంది సార్ ఆయమ్మ.